హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ముగ్గు అనే కథానిక గురించి చెప్పుకోబోతున్నాం. జనవరి నెల కావడంతో చలి బాగానే వడికిస్తుంది. దానికి తోడు తెల్లవారుజామున బాగా మంచు కురిసినట్లుగా ఉంది. మరింత చురుగ్గా పదునుగా శరీరాన్ని తాకిన చల్లని గాల్లో ఒడుగు పుట్టిస్తున్నాయి. ఈ రోజు నుంచి తనకు సంక్రాంతి సెలవులన్న విషయం గుర్తుకొచ్చిన సంతోషం లోపల నుంచి తన్నుకు వస్తుంటే, బయట చలిగాలి వణుకు కొట్టిస్తుంటే వెంటనే కాఫీ పెట్టుకొని తాగేసి శరీరాన్ని వెచ్చబరుచుకోవాలనుకుంది స్వాతి. వెంటనే వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి కాఫీ తయారు చేస్తూ ఇవాళ ఏమేం పని చేయాలా అని ఆలోచించింది. అమ్మకు ఫోన్ చేయాలి, చాలా రోజులైంది కనుక జయంతితో కలిసి ఒక సినిమాకు వెళ్ళాలి. ఇలా ఈరోజు చేయవలసినవి వరుసగా జ్ఞాపకం వచ్చేసరికి నవ్వొచ్చింది. సెలవుల్లో ఏం పనులు చేయాలో ముందు నుంచి ఆలోచిస్తుండడం, ఆ సెలవులు వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయలేకపోవడం ఎన్నోసార్లు జరిగిందే. ఈరోజు ఇక ముందు అలా జరగకూడదని చెప్పడానికి ఏం లేదు కనుక నాయనమ్మ చెప్పినట్లు దేవుడు ఈరోజు ఏమేమి చేయమంటే అవి చేయాలి, తప్పితే మనంగా వేరేమి చేయలేము అనుకుని నవ్వుకుంది స్వాతి. దేవుడు కాఫీ చేసుకోమన్నాడు, చేసుకున్నా. కప్పులో పోసుకోమన్నాడు, పోసుకున్నా. ఇంకా స్టవ్ ఆఫ్ చేయమన్నాడు అంటాడు. ఆ మాత్రం దేవుడికి తెలీదా ఏమిటి? ఆఫ్ చేసింది. ఇక పేపర్ తీసుకోమన్నాడు దేవుడు, చూసుకుందాం. ఈ మాటలు మనసులో అనుకోకుండా బయటికి అనేసి మనసారా నవ్వుకుంది స్వాతి. కప్పు చేత పట్టుకుని గేటు దగ్గర పడేసిన పేపర్ కోసం వెళ్ళింది. గేటు దగ్గర నుంచి వీధికేసి చూస్తే ఇరువైపులా వాళ్ళ గుమ్మాల ముందు ఆడవాళ్ళు చెత్తగా ముగ్గులు వేసుకుంటున్న దృశ్యం. కొన్ని ఇళ్ల ముందు తెల్లవారికి ముందే పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. వేసిన వాళ్ళు తమ కళాప్రతిభను పక్క వాళ్లకు ప్రదర్శించి ఇంకా వాళ్ళ కళాప్రతిభను తాము పరీక్షిస్తున్నట్టుగా పక్కన వేస్తున్న ముగ్గులను దీక్షగా చూసుకుంటున్నారు. మొత్తం మీద ఆ వీధి ఆడవాళ్ళంతా చీర కుర్చీలు పైకి చెక్కి ముగ్గు పిండి చేత్తో పట్టుకొని చలిని లెక్క చేయకుండా క్రమశిక్షణ కలిగిన సైన్యం లాగా ముగ్గులు వేసుకోవడంలో మునిగిపోయారు. స్వాతి నిట్టూర్చి పేపర్ అందుకొని వచ్చి ముందు గదిలో కూర్చుంది. కాఫీ ఈత మెల్లగా తాగుతూ ఒక్కో పేజీ తిరిగేసింది. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి? రాయలసీమ గొప్పతనం ఏమిటి? రాజకీయంలో కొత్త మరుగులు. ఇలా రకరకాల వార్తలతో సింగిల్ కాలం వార్తల వరకు వచ్చింది. ఆ వరుసలోనే మహిళలకు ముగ్గుల పోటీ కూడా కనబడింది. వచ్చే ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముగ్గుల పోటీ. స్థానిక మహిళా మండలి వారు ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. విజేతలకు కలెక్టర్ భార్య చేత బహుమతి ప్రదానం. కాఫీ రుచిలేనట్టుగా అనిపించింది స్వాతికి. ఈ కలెక్టర్ భార్యలకు స్థానిక మహిళా మండలిలోని ఆడవాళ్లకు ముగ్గులేయడం కూడా చేత ఉండదు. వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళ పని మనుషులు వేస్తూ ఉంటారు. ముగ్గు వేయడం తెలియకపోయినా తెలిసి వేయకపోయినా ముగ్గు కళను పోషించే హృదయం మాత్రం వెరుగుద్ది. అవును, మరి లలిత కళలు స్త్రీల సొత్తు. మరి పురుషులకు ఏం కళలు ఉంటాయబ్బా? ఒంటికి కొంచెం వెచ్చదనం ఇచ్చేందుకు తను కాఫీ చేసుకొని తాగింది. కానీ ఇప్పుడు కోరుకున్నంత దానికంటే ఎక్కువ వెచ్చదనం వచ్చేసినట్టు అనిపించింది. పైగా ఈ వెచ్చదనం ఒంటి మీదే కాదు, ఆ మనసు మీద కూడా, ఆలోచనల మీద కూడా మొత్తం జీవితాన్నంతా కమ్మినట్లయింది. తీగలాగితే తొందరగా కలిగినట్లు. స్వాతి పెళ్ళి పెద్దలు చూసి చేసిన సాంప్రదాయబద్ధమైన జరిగిన పెళ్ళే. అయితే వారు చట్టబద్ధంగా వెళ్ళిపోయారు. తన భర్త ప్రభాకరన్ కన్నా తనకు తెలివితేటలు చదువు ఎక్కువ ఉన్నందుకు తను పడవలసిన జ్ఞానంతా పడింది. ఆ శిక్ష కూడా చాలనుకున్నాడేమో. మరో పెళ్ళాన్ని వెతికి తెచ్చుకొని తన ముందే సంసారం పెట్టేశాడు. దాంతో ఇద్దరు కోర్టు ద్వారా వెళ్ళిపోయారు. మనసు స్థిమితం చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయి టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది తను. తన ఊరికి కొంచెం దూరంలో ఉన్న పల్లెటూరిలో తన ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు, ఉన్న కొద్దిపాటి పొలంలో ఎలానా బతుకుదాం రా అని మొదట అమ్మ బాగానే గొడవ చేసింది. తర్వాత నచ్చజెప్తే ఒప్పుకోక తప్పలేదు అమ్మకు. తన మకాంను ఉద్యోగం వచ్చిన ఊరికే మార్చి అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆ ఇంటి ఓనర్ పేరు చిట్టమ్మ. ఆమె పేరుకు మాత్రమే చిట్టమ్మ, బుద్ధిలోనూ ఆకారంలోనూ చాలా చాలా పెద్దమ్మ. కాలక్షేపం కోసమని ఊరిలోనే పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి మాట్లాడేవారు. ఇక చిట్టమ్మ ఆహారాలు తీయడం ప్రారంభించింది. పెళ్ళయిందా? అయితే హాయిగా సంసారం చేసుకోకుండా ఒంటరిగా ఉద్యోగాలు చేయడం ఎందుకు? అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఇలా మొదట్లో ఏదో మామూలుగానే అడుగుతుందని అన్ని వివరాలు చెప్పింది. కానీ తన మాటల్ని ఆమె నమ్మినట్టు లేదని అవే ప్రశ్నలు మార్చి అడగడంతో తెలిసిపోయింది. విసిగేసింది. ఇంతకుముందు అడిగారు, చెప్పాను అనడంతో పాటు ఇక చెప్పను అన్న
స్వాతి. దాంతో ఆడపిల్లకి ఎక్కడ లేని పొగురుమోత్తనం కనిపించింది చిట్టెమ్మకు. తనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చాటు నుంచి వినడం ప్రారంభించింది. ఇలా చిట్టెమ్మ జబ్బులు రకరకాల సైడ్ ఎఫెక్ట్లకు దారితీసింది. అందులో ముఖ్యమైనది ఇంటి ముందు రోజు ముగ్గేయాలన్న షరతు. చిట్టెమ్మ ఇంటికి ఓనరే కాక 4 ఆటోలకు కూడా ఓనరు. ఒకటి తను నడిపేవాడు, 3 అద్దెకి ఇచ్చేవాడు. రోజంతా పట్టణంలో ఆటో నడిపే సాయంత్రానికి ఇంటికి చేరేవారు. అతని ఆటో సిబ్బంది మొత్తం ఇంటి ముందే రోడ్డు మీదే ఉంటారు కనుక మగాళ్ళ కళ్ళకు ముగ్గులేని గుమ్మం కనబడుతూ ఉంటే చిట్టెమ్మకు చచ్చేంత సిగ్గుగా ఉందట. మొదట్లో అలాంటి సత్యేమీ లేదని గుర్తు చేస్తే వీధి గుమ్మం ముందు ఉన్నప్పుడు ఆమె అతను తెలీదా, అడదానివి కాదు అంది. ముగ్గు వేయడం అనేది ఆడవాళ్ళకు సంబంధించిన పని అయినప్పుడు ఆ సంగతి మగాళ్ళెందుకు, గుమ్మం ముందు ముగ్గు వేస్తే అంత బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వేయకూడదు? ఈ వాదంలో ఇక చిట్టెమ్మ పిచ్చెక్కిపోయింది. మరింత దురుతనానికి దిగి దేనికో దానికి పోట్లాట పెట్టుకునేది. జయంతి సలహా ప్రకారం పని మనిషితో ముగ్గు వేయిద్దామని ఒక బలహీన క్షణంలో అనుకుంది కూడా. వెంటనే తాను తిట్టుకుంది. చిట్టెమ్మ స్వాతిని తన పరిధిలో ఉంచాలన్నది ఆలోచన. పని మనిషి కూడా ఆడది, ముగ్గు వేసేది తను కాదు కదా అని సరిపెట్టుకోలేదు. ఇల్లు ఖాళీ చేయకుండా ఉండేందుకు ఇంత తిరగాలిపోసిన అవసరం లేదు. వేరే ఇంట్లోనికి మారాలని నిశ్చయించుకుంది. ఇంటి కోసం వెతికేటప్పుడు గుమ్మం ముందు రోజు ముగ్గు వేయాలి అనే షరతు కూడా కొన్ని ఇళ్ల ముందు ఎదురైంది. అది మాత్రం కుదరదు, నేను వేయను అంది. ఆ ఇంటి ఆవిడ చాలా సౌమ్యంగా నవ్వుతూ, ముగ్గు వేయడం మీకు రాదేమో, పోనీ పని మనిషితో వేయించండి, మా పని మనిషిని వేయమన్నా వేస్తుంది అని సలహా ఇచ్చింది. ముగ్గు వేయడం నాకేం రాక కాదు, వచ్చు, అయినా వేయను, పని మనిషి చేత వేయించను అంది. అప్పుడు తెలిసింది తనకు ముగ్గు అనేది పైకి చిన్న విషయమైనా అది చాలా పెద్ద విషయమని. ఈ మధ్య తను ఒక పుస్తకంలో చదివింది స్త్రీకి స్త్రీయే శత్రువు అని. లేకుంటే ఒక చిన్న ఇంటి కోసం అంత తీవ్రమైన అన్వేషణ జరపవలసి రావడం తనకు ఆశ్చర్యం కలిగించింది. మనుషులకు ఏవేవో కష్టాలు రావటం చూశాను, కానీ ఇటువంటి ముగ్గు కష్టాలు రావడం తనకు తెలియదు. తనకు పక్క వీధిలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని దానిలో మారిపోయింది స్వాతి. అద్దె కొంచెం ఎక్కువైనా ఇంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండటం, వీళ్ళు ముగ్గు షరతు పెట్టకపోవడం ముఖ్య కారణం. అయితే తన అంచనా తప్పని కొద్ది రోజుల్లోనే తీరిపోయింది. ఆడవాళ్లలో మోతాదు తేడా తప్పితే ఎక్కువ మంది చిట్టెమ్మలే ఉన్నారని తెలిసిపోయింది తనకు. ఇంటి ఆవిడ డిగ్రీ చదువుకున్న ఆమె కూతురు ఎప్పుడు చూసినా ఇంటిని కడుక్కుంటూనో చిన్న చిన్న గుడ్డ పేరికలు పట్టుకొని గోడల్ని తుడుస్తూనో కనిపిస్తారు. ఏ పుస్తకమో పేపరో పట్టుకోగా చూడలేదు వాళ్ళను. రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు చేసే ఇంటి చాకరీ చూస్తే జాలేసింది. ఇటుకలు సిమెంట్తో కట్టిన ఆ ఇల్లే వాళ్ళ జీవితం సర్వస్వమైనట్టు, వేరే జీవితం ప్రపంచం లేనట్టు కనిపిస్తారు. చూశారా ఎలాంటి బిల్లం తెచ్చిపెట్టారో, నా ముఖాన ముగ్గు కూడా లేదు, వారానికోసారి నన్ను కడగడం లేదు అని ఆ ఇల్లు కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళతో చెప్పుకున్నట్టుగా వారానికోసారి ఇల్లు కడుక్కోమని చెప్పడం మొదలుపెట్టారు. చూడండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం నాకే మంచిది, నా సామాన్లు ఎంత నీట్గా ఉంటాయో మీరు వచ్చి చూడండి. ఇంకా గదిని కడుక్కోవడం ముగ్గులు పెట్టుకోవడం అంటారా, నాకు కుదరదు, నాకంతకంటే ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని తెగేసి చెప్పింది స్వాతి. దాంతో వాళ్ళ ముఖాలు ముడుచుకున్నాయి. అప్పటి నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అనడం మొదలుపెట్టారు. ఇల్లు శుభ్రంగా లేకపోతే మా ఆయనకు మహా కోపం లాంటి సూచన నుంచి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని ఆ దరిద్రం స్వాతి అన్నట్టు ముఖం వికృతం చేసుకొని చూడడం వరకు వెళ్ళింది. కొన్నిసార్లు విన్నట్టు ఊరుకున్న వాళ్ళ ఇంటి చాకరీ చూసి కంపరం ఎక్కినప్పుడు తను కసిగా పోట్లాడింది. ఆ దరిద్రం ఏదో ఈ ఇంట్లో ఉంటున్న నాకే వస్తుంది, మీకేం, మీరు అదృష్టం మీకుందిగా అన్నది. అలా కాదట, దరిద్రం తనను వదిలేసి పక్క ఇంటి వాళ్ళు కూడా పోతుందంట. ఆ విధంగా అనలేదు, కానీ అంశం అదే, వాళ్ళ భయం అది. నిజమే, దరిద్రం పట్టుకోకపోతే అస్తమానం అలా చాకరీ చేస్తూనే ఉంటారా అనుకొని నవ్వుకుంది. మా ఆయనకు మహాకోపం అన్న మాటకు తనకు లేడు, కోపం వచ్చినా ఏదొచ్చినా తన సొంతమే అని ఇంకా రెచ్చగొట్టింది. ఫలితంగా మళ్ళీ ఇల్లు వెతుక్కోవడం మొదలైంది. ఇప్పుడు 7:30 కావడం చూసి స్వాతి మిగతా పనుల కోసం కాఫీ కప్పు అందుకుని చటుక్కున లేచింది. ఈ లెక్కన ఈరోజు చేయవలసిన పనుల్లో ఇల్లు వెతుక్కోవడం కూడా ఒకటి. తనను ఇందాకటి నుంచి మర్చిపోయింది. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయకుండానే పుణ్యకాలం కాస్త పోగొట్టుకొని పాపకాలంలో పడిపోవాలి. సంక్రాంతి ఇంకా 2 రోజులే ఉంది. ఈ సంక్రాంతి సెలవుల్లో ఇల్లు వెతుక్కోవడమే జరగలేదు. పోనీ ఇంటావిడ ఇంకా ఖాళీ చేయమనలేదు కదా అనుకుంది. అప్పుడు గుర్తొచ్చింది,
5-6 రోజులుగా ఆమె కనిపించడం లేదని, కూతురు ఒక్కదే ఇంటి చాకరీ చేసుకుంటుందని, పుట్టింటికి వెళ్ళిందేమో, కూతురుని వదిలేసి ఒక్కతే వెళ్ళి ఉంటుందా? కూరగాయలు కొంటుంటే ఆ వీధిలోనే ఉన్న సరోజమ్మ కలిసింది. సరోజమ్మ చెప్పిన వివరాల ప్రకారం ఆమె పుట్టింటికి వెళ్ళింది. అయితే పండుగ కాదు, వాళ్ళ నాన్నగారి దగ్గర ఏడ్చి మొత్తుకొని పోట్లాడి 50,000 డబ్బు తేవడానికని వెళ్ళింది. కాదు కాదు, వెళ్ళగొట్టబడింది. ఈమె తల్లిదండ్రులకు 2 ఆడపిల్లలే. ఈ మధ్య కాలంలో ఈమె అక్క కూతురుకు 2 లక్షల కట్నంతో పెళ్లి చేశారు. ఆ కట్నం డబ్బుల్లో 50,000 ఈమె తల్లిదండ్రులకు ఇచ్చాడని ఈమె మొగుడికి తెలిసింది. నువ్వు నీ కూతురు కట్నానికి మీ నాన్నని అడిగి 50,000 పట్టుకొస్తే నా గుమ్మం తొక్కు, లేకుంటే మీ అమ్మ నాన్న దగ్గరే ఉండు అని గెంటేశాడు. స్త్రీకి స్త్రీయే శత్రువు ఎలా అవుతుందో అర్థమవుతుంది కదా. ఆడదానివి కాదు, ముగ్గు వేయడం రాదు అన్నా, ఇల్లు శుభ్రంగా లేకపోతే మా ఆయనకు మహాకోపం అన్నా, ఇల్లు చూసి ఇల్లాలని చూడు, అవునవును ఇల్లాలు ఇలా అనుకుని మురిసిపోతూ ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే మొగుడు బయటపడతాడు, అప్పుడు ఇల్లాలు వీధిలో పడుతుంది. అంతవరకు ఇంటి సామ్రాజ్యం అంతా ఇల్లాలిదే. ఇంటి ఆవిడ కూతురు ఒక చేత బకెట్, ఇంకో చేతిలో అలుగుడ్డ పట్టుకొని వరండా తుడుస్తుంది. ఇలా అస్తమాన బెదన పట్టుకున్నట్లు చాకరీ చేసిన ఇల్లాలు ఈమె స్థితిలో వెళ్ళిపోతుంది. 50,000 పట్టుకొస్తే మొగుడు మళ్ళీ ఆమెకు గృహసేవ చేసుకునే భాగ్యం ఇస్తాడు. తన కట్నం డబ్బు కోసమని తల్లిని అంత అవమానించి తల్లికి ఆ తండ్రిని అసహించుకొని తల్లి వైపు నిలబడకుండా డిగ్రీ చదువుకున్న ఈ కాబోయే ఇల్లాలు ఎలా ప్రకారం చాకరీ చేస్తూనే ఉంది. ఆ ఇల్లానికి కాబోయే ఇల్లానికి ఇదేమి ఘోరంగా కనిపించకపోవచ్చు. సంసారం చక్కబెట్టడం కోసమే కదా అనిపించుకోవచ్చు. ఇక అమ్మాయిని చూడలేనట్టు స్వాతి వీధి వైపు తిరిగి వచ్చింది. వీధిలో ప్రతి ఇంటి ముందు తీర్చిన ముగ్గులు, ముత్యమంతా పసుపు ముత్యాల ముగ్గు. గుమ్మం ముందు ముగ్గు వేస్తుంటే గృహానికే శోభ, గృహిణికి సౌభాగ్యం. చిచి స్వాతి, నువ్వు ఇలా పిచ్చిదానిలా వాగుతున్నావు. నీకు ఎస్థెటిక్ సెన్స్ అస్సలు లేదు. జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడం తెలియదు. నీది భారతీయ ఆత్మ కాదు, ఆడాత్మ అసలే కాదు. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న స్వాతికి కళ్ళ ముందు ఒక దృశ్యం బ్రహ్మాండమైన రూపంలో కనిపిస్తున్నట్లుగా ఉంది. అది అందంగా విషాదంగా ఉంది. పద్మవ్యూహం లాంటి ముగ్గుది. ఎంతో తెలివితో, ఎంతో నేర్పుతో ఒక గీత నుంచి ఇంకో గీతకు, ఒక చుక్క నుంచి ఇంకో చుక్కకు ఎలా కలిపింది, ఎంత నిశ్చితంగా పరిశీలించినా కనిపెట్టలేనంత గొప్పగా వేసిన ముగ్గది. ఈ ముగ్గులు వేయడం అంతరాయం లేకుండా నిరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. ఈ ముగ్గుకు పూర్తి అసంతృప్తి అనేది లేదు. సుందరమైన సుకుమారమైన వేళ్ళు కాదు ఈ ముగ్గు వేస్తుంది, బలంగా ఉన్న మగవేళ్ళు. ఈ ముగ్గు మధ్యలో, పూల మధ్యలో పేడ గొబ్బిళ్ళు కాదు, ఆడపేడ గొబ్బిళ్ళు, గొబ్బి దేవతలు. ఆ దేవతల్లో చెట్టమ్మ, ఇంటావిడ కూతురు, కాబోయే ఇల్లాలు, తనలాంటి మాజీ ఇల్లాలు. ఇందులోనే ధన్యవాదాలు.